గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికల్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడవచ్చు సార్ ఇక్కడ. మళ్ళీ త్వరలో ఉద్యోగాల జాతర. వివిధ విభాగాల్లో 55,418 పోస్టులు భర్తీకి కసరత్తు. కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం. రెవెన్యూ, మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు. గడిచిన 10 ఏళ్ల కాలంగా నీళ్లు, నిధులు నియామకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, వివిధ వర్గాల ఆందోళనలు స్వయంగా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి వాటల్లో రాజీలేని పోరాటం చేస్తూనే ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టినటువంటి ఏడాదిన్నర ప్రజాపాలనలో మొత్తము 59,670 ఉద్యోగాల భర్తీతో రికార్డు సృష్టించిన ఆయన త్వరలోనే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర మొదలు కావాలనేసి పెట్టాలనేసి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్. మనము రెవెన్యూ శాఖలో దాదాపుగా 10,954 గ్రామ పాలన అధికారులు ఉన్నారు. 6,000 మంది విఆర్ఓల నుంచి నియమించాలనేసి తీసుకోగా మరొక 4,000 కొత్త పోస్టుల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. మహిళా శిశు సంక్షేమ శాఖల్లో అంగన్వాడీలకు 6,399 అండ్ హెల్పర్లకు 7,837 ఉన్నటువంటి సమాచారం. గురుకులాలు సుమారుగా 30,228 ఖాళీలు ఉన్నాయి. ఇవి గురుకుల విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడానికి భర్తీ చేస్తున్నటువంటి సమాచారం ఇక్కడ ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు సార్, జాబ్లెస్ క్యాలెండర్. 16 నెలల్లో ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పాలన కల్పనగానే ఉద్యోగాల కల్పన 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఫోజులు మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలనేసి టీజీపీఎస్సీ లేఖ పదే కోరిన స్పందించిన ప్రభుత్వం ఇంటెండ్ ఇవ్వకుండా నోటిఫికేషన్ను మెకల్లట్టు ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ రికార్డు. మరోవైపు రిటైర్మెంట్ 9,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు. ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ అనేది డిలే ఎందుకు అయిందంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు అనుసరించి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దానిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది. ఈ రోజుతో అది ఎస్సీ వర్గీకరణ అమలు కానున్నది సార్. తెలంగాణలోనే, మన ఇండియాలోనే తెలంగాణ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడే దాదాపుగా 55,418 పోస్టులను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి ఇక్కడ సమాచారం ఎక్కువగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే జూన్, జూలైలో ఎక్కువగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉండేటటువంటి సమాచారం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీనిని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా కంటిన్యూ చేసుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలు కావచ్చు. ఎనీహౌ చాలా మంచి అవకాశం. వచ్చే నోటిఫికేషన్లో చాలా వేగవంతంగా ప్రక్రియ జరిగి పారదర్శకంగా నిర్వహిస్తారు. మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా ఉంచుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సరే, ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్తాపత్రికల విషయాలు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనండి.